హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిధి శ్రద్ధ. సో ఇవాళ వీడియో వచ్చేసి నెదర్లాండ్స్ లో ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది, టులిప్స్ గార్డెన్ అని. ఈ సీజన్ లో చాలా అంటే చాలా ఫేమస్, అందరు చాలా చూడడానికి వస్తారు అండ్ ఇంకా టూరిస్ట్ కూడా చాలా వస్తారు అనమాట. మేమైతే ఇవాళ ప్లాన్ వేసుకున్నాం, ఇద్దరికి కుదిరింది, ఇద్దరికి హాలిడే ఉంది. సో ఇప్పుడైతే మేము బస్ స్టేషన్కి వెళ్తున్నాం. సో పదండి, నాతో పాటు చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. చలి అంతలా లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా వరకు అయితే అలవాటు అయిపోయింది చలి. సో యా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. అన్ని డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వచ్చేసాం. సో ఇప్పుడైతే మా బస్ వస్తుంది. మా ఇంటికి బస్ స్టాప్ కి చాలా దగ్గర. పాస్ట్ వీడియోస్ ఎవరైనా చూసుంటే అదే నా మైకల్ కోర్స్ బ్యాగ్ వీడియో. అక్కడ కూడా నేను చెప్పాను, బస్సెస్ చాలా దూరం ఉన్న ప్లేసెస్ లో ఎప్పుడు వస్తాయో కరెక్ట్ గా తెలియదు. కాకపోతే ఇది మేము ఉండేది సెంటర్ ఆఫ్ ద సిటీ కాబట్టి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ టైమింగ్ వస్తాయి. వెనకాల మీరు చూస్తున్నారు కదా, అది వేరే బస్ అన్నమాట. మా బస్ ఇంకా రాలేదు. బస్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనం ఫోన్తోనే చెక్ ఇన్ ఇంకా చెక్అవుట్ కూడా చేయొచ్చు. ఫోన్తో కాకపోతే ట్రావెల్ కార్డ్తో కూడా చేయొచ్చు. బస్లో అయితే అంత క్రౌడ్ ఏం లేదు, సో ప్రశాంతంగా వెళ్ళొచ్చు. వీక్ డేస్లో అయితే బస్ అస్సలు క్రౌడెడ్గా ఉండదు, ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ కూడా తక్కువ కాబట్టి అస్సలు ఉండదు. వీకెండ్స్లో అయితే కొంచెం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ జనాలు మోస్ట్లీ రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్కి వాళ్ళ బైక్స్ వాడతారు. బైక్స్ అంటే సైకిల్స్, ఇక్కడ సైకిల్స్ని బైక్స్ అని పిలుస్తారు. సో యా, వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, అదే అన్నమాట మొత్తం ఫీల్స్ అన్ని. ఇప్పుడు బస్ స్టాప్ నుంచి ఒక 10 minutes వాక్ అలా ఉంటుంది. సో మేమైతే ఇలా వెళ్ళిపోతున్నాం. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నెదర్లాండ్స్ ట్యూలిప్స్ కే ఫేమస్. చాలా మంది టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి. ఏమొచ్చింది వచ్చేసి చాలా పెద్దది, ఇంకా చాలా మంది విజిట్ చేసే ట్యూలిప్ గార్డెన్ ఇదే అన్నమాట. నెదర్లాండ్స్ లో ట్యూలిప్స్ బెస్ట్ సీజన్ అని అంటే మార్చ్ లో స్టార్ట్ అయ్యి మేలో ఎండ్ అవుతుంది. మనం బెస్ట్ గా మంచిగా చూడాలి అని అనుకుంటే ఏప్రిల్ మిడ్ లో వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మేము కూడా అప్పుడే వచ్చాము, అంటే అలా అని ఏం ప్లాన్ చేసుకోలేదు. కాకపోతే ఇద్దరికి హాలిడే ఉంది ఈరోజు. సో ఇంతకన్నా ఇంకా మళ్ళీ మిస్ చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి సో ఇవాళ ప్లాన్ చేసామన్నమాట. సో పదండి, నా ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు అసలు. సో ఇప్పుడైతే వాక్ చేస్తున్నాము మెల్లగా, అలా వాక్ చేసి వెళ్ళిపోదామని. ఫ్లైట్ పోతుంది అయినా ఇండియా కన్నా మనం కూడా వస్తాం. ఇవాళ వెదర్ కూడా చలిగా ఉంది, చలిగా లేదని చెప్పలేను నెదర్లాండ్స్ లో. కాకపోతే ఓకే మరీ అంతలా లేదు. స్ప్రింగ్ కాబట్టి ఓకేగా ఉంది. మరి బ్రైట్ సన్నీ డే కూడా కాదు ఇవాళ. మేము ఇక్కడ తినడానికి ఉంటుందో లేదో అని పులిహోర తెచ్చాను. నేను మార్నింగే లేచి పులిహోర చేసి కొంచెం అక్కడ తినేసి ఇక్కడ పార్సల్ కూడా తీసుకొచ్చి. ఇది చాలా దూరం అన్నమాట సిటీకి, ఫీల్డ్స్ లా ఉంటాయి. సో అందుకోసం ఇక్కడ తినడానికి ఉంటుందో లేదో, మేము కూడా ఫస్ట్ టైం అన్నమాట రావడం, ఇక్కడ తినడానికి ఉంటుందో లేదో అని ఇంకా పులిహోర ప్యాక్ చేసుకొని వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళాక అసలు చూడడానికి కెనాల్ మధ్యలో ఫీల్స్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో వచ్చేసాం, అంటే ఇక్కడ నుంచి కొంచెం లోపలికి ఉందనుకుంటా. సో ఇక్కడైతే చాలా మంది సైకిల్స్ తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి. మా ఆయన కూడా సైకిల్ తీసుకుందాం అని అంటున్నాడు. మరి ఏమవుతుందో చూడాలి. నెదర్లాండ్స్లో సైకిల్స్ కూడా చాలా ఎక్కువ.
చాలా మంది సైకిల్స్ లోనే వెళ్తారు, బైసైకిల్స్ అంటారు, బైక్ అంటారు ఇక్కడ వాటిని. సైకిల్ అయితే ఏం తీసుకోవట్లేదు, బైసైకిల్, ఎందుకంటే అది బయట ఇక్కడిక్కడ తిరగడానికేనంట. కావాలంటే లోపలికి వెళ్ళడానికి బైసైకిల్ తో అలౌడ్ లేదంట. అయితే ఇంకెందుకు తీసుకొని వేస్ట్ అని తీసుకోవట్లేదు. చాలా మంది అయితే తీసుకుంటున్నారు. ఎవరికైనా అంతలా తిరగాలని లేదు, అంతలా నీస్ నొప్పి వస్తాయి అనే వాళ్ళకి బైసైకిల్ బెస్ట్ ఆప్షన్. ఇప్పుడైతే చాలా మంది ఉన్నారు. వామ్మో, చూస్తున్నారు కదా వెనకాల అయితే మన ఇండియాలో టూరిజం ప్లేసెస్ ఎలా ఉంటాయి అలానే ఫుల్ కార్స్. ఇంకా అక్కడ లాస్ట్ లో అయితే బస్సెస్ కూడా వచ్చాయి అన్నమాట. చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయి. జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు. ఇవాళ హాలిడే కాబట్టి చాలా మంది ఉన్నారు. సో లెట్స్ గో. Kukenhof, one of the world's largest flower garden. Kukenhof మొత్తం 79 acres లో ఉంటుందంట. అప్రాక్సిమేట్లీ 7 మిలియన్ ఫ్లవర్స్ ప్లాన్ చేస్తారంట ఇక్కడ యాన్యువల్లీ. అంటే ఎంత పెద్ద పార్క్ మీరు ఊహించండి. మొత్తం కెనాల్స్ మధ్యలో నుంచి గార్డెన్ బిల్డ్ చేశారు. చాలా మంచి. ఇక్కడ ట్యూలిప్స్ ఒకటే కాదు పెంచేది, వేరే వేరే డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. నడిచి 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 మనం మొత్తం అయితే కవర్ చేయలేము ఈ ప్లేస్ని. కాకపోతే చాలా వరకు త్వరగా వస్తే, మార్నింగే వస్తే ఒక 10-10:30 లోపు అక్కడ ఉంటే మనం మొత్తం చాలా వరకు కవర్ చేయొచ్చు. సో ఇంత పెద్దదన్నమాట. కుకెన్హాఫ్ నెదర్లాండ్స్లోని లీస్ అనే విలేజ్లో ఉంటుంది. కుకెన్హాఫ్ 1950లో కట్టారనంట. అంటే అప్పట్లోనే ఒక 20 మెంబర్స్ అలా ఫామ్ అయ్యి ఫ్లవర్స్ని బిల్డ్ చేయాలని కట్టారంట 1950లోనే. సో దీనికి కుకెన్హాఫ్ గార్డెన్కి ఎలా వెళ్ళాలి, చాలా వరకు మంచిగా చూడాలంటే కుకెన్హాఫే బెస్ట్. అంటే వేరే వేరే ఫీల్డ్స్ కూడా ఉంటాయి, చాలా ప్రైవేట్ ఫీల్డ్స్ కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగుంటాయి, నేను కాదనను. కుకెన్హాఫ్ సౌత్ హోలాండ్ ప్రొవిజన్స్కి వస్తుంది అనమాట. హార్లెమ్కి సౌత్ సైడ్ ఉంటుంది అండ్ ఆమ్స్టర్డామ్కి సౌత్ వెస్ట్లో ఉంటుంది. అండ్ బస్ ఇంకా ట్రైన్ ఈజీ యాక్సెసబుల్. హార్లెమ్ నుంచి కానీ, ఆమ్స్టర్డామ్ నుంచి కానీ, ఇంకా షిపోల్ నుంచి కూడా చాలా ఈజీలీ యాక్సెసబుల్. సో ట్రాన్స్పోర్ట్ గురించి అస్సలు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ట్రామ్, బస్ ఇంకా ట్రైన్ ట్రావెల్ కార్డ్ ఒక్కసారి తీసేసుకున్నామంటే మనకి ఏం టెన్షన్ లేదు. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు, చెక్ ఇన్ ఇంకా చెక్అవుట్ అయిపోతాము. సో బస్సెస్ అండ్ ట్రైన్స్ ఈజీలీ అవైలబుల్, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సో ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకొకటి, మన తెలుగు మూవీస్ కూడా చాలా తీశారు. నాకు తెలిసిన కొన్ని తెలుగు మూవీస్, వెంకటేష్ గారి మూవీ కూడా ఒకటి ఉంది. ఆ మూవీ పేరేంటో నాకు కరెక్ట్గా తెలియదు కానీ సాంగ్ అయితే కొత్త కొత్తగా ఉన్నది. నేను ఇక్కడ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, సో మీకు కూడా తెలుస్తుంది. అండ్ మోస్ట్లీ అపరిచితుల్లోని సాంగ్ కూడా ఆ సాంగ్లో చూస్తే, అంటే మేము రోజు ఉండే ఇళ్ళల్లో, నడిచే గల్లీస్లో ఇప్పుడు చూస్తున్నాను. నేను ఈ వీడియో రికార్డ్ చేయకముందు చూసాను అనమాట ఆ సాంగ్. సో అట్లా అనిపిస్తుంది, అరే మనం ఇక్కడే కదా తిరిగేది అన్నట్టు అనిపిస్తుంది నాకు. అప్పట్లోనే తీశారు వాళ్ళు. సో ఆ మూవీలో, అపరిచితుడు మూవీలో కుమారి సాంగ్ మాత్రం కుకెన్హాఫ్లో తీయలేదు, ఆమ్స్టర్డామ్లో ఉన్న ఒక ప్రైవేట్ ఫీల్డ్లో తీశారు. ఇలా ఎంటర్ అయ్యి మెల్లమెల్లగా ఇలా నడుచుకుంటూ వస్తున్నాం. అక్కడక్కడ ట్యూలిప్స్ ఉన్నాయి. మొత్తం ఫీల్డ్స్ లో ఇంకా నడవాలి లోపలికి. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడక్కడ ఉన్నాయి రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో ఉన్నవి, చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనమాట ట్యూలిప్స్. అక్కడ ఫొటోస్ దిగితే సూపర్ వస్తుంది.
అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా బాగుంది ఇది కదా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సొవేనియర్ షాప్. అంటే మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్ వచ్చినప్పుడు అక్కడ ఏదైనా స్పెషల్ ప్రోడక్ట్స్ కానీ స్పెషల్గా దొరికేవి కానీ అన్ని షాప్స్లో పెట్టి అలా అమ్ముతుంటారు అనమాట. ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ అయితే ఎంత ముద్దుగా ఉన్నాయో, అసలు ప్రైస్ మాత్రం అస్సలు బాగాలేదు. 5000 నుంచి మన ఇండియన్ కరెన్సీలో 5000 నుంచి ఇంకా చెప్పకూడదు 30,000 50,000 దాకా కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్న ఈ బుజ్జి ఎలిఫెంట్ వచ్చేసి 5000 అంట. ఇది వచ్చేసి మిర్రర్, కుకన్ హాఫ్ సింబల్తో ఉన్న మిర్రర్ అనమాట. ఇది ఓపెన్ చేయడానికి నేను నానా తంటాలు పడ్డాను, కానీ లాస్ట్కి అయితే ఓపెన్ కాలేదు. సో ఇవి వచ్చేసి హోల్ అండ్ వుడెన్ షూస్. నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు హోల్ అండ్ వుడెన్ షూస్ గురించి, జాంజిస్ ఖాన్స్ గురించి, విండ్ మిల్స్ గురించి చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో. ఎవరన్నా చూడకపోతే లాస్ట్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ షూస్ ఏంటో. సో ఇవి బుల్లి షూస్ అనమాట. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ హోల్డర్స్ లాగా ఉంటాయి. ఈ కప్ సెట్ అయితే మాకు చాలా నచ్చింది, కానీ ఈ ఒక్క సాసర్ పీస్ ఉంది కదా, అదే 750 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. సో మేమైతే లైట్ తీసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచిగా రిచ్ రాయల్ లుక్ ఉన్న లుక్ అయితే చాలా బాగుంటుంది సెట్స్ ఇవి. సో మేమైతే లైట్ తీసుకున్నాం. ఇక్కడ చూస్తున్నవి ఫ్రిడ్జ్ హోల్డర్స్. ఇవి 3 కొంటే 10 యూరోస్ అంట. సో మేమైతే తీసుకున్నాము కూకన్ హాఫ్ సింబల్స్తో, ఇంకా సైకిల్ సింబల్స్తో, విండ్ మిల్ సింబల్స్తో ఉన్నాయి. సో తీసుకున్నాము. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది, ఎవరికన్నా ఇవ్వడానికి కానీ మేము పెట్టుకోవడానికి కానీ ఫ్రిడ్జ్ మీద. సో మేము వచ్చేసి ఒక 6 అట్లా తీసుకున్నాము. ఇంకా కొన్ని వాలెట్స్ తీసుకున్నాము. సో అదనమాట, కొంచెం కొంచెం షాపింగ్ అయ్యింది. షాపింగ్ చేసినాం, కొంచెం కాదు ఎక్కువనే చేసినాం. ఇండియాకి వచ్చేటప్పుడు తీసుకొని రావడానికి హోలాండ్ అనే పేరుతో ఉన్నవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇక్కడికి వెళ్ళినాం అని గుర్తుండడానికి అవి తీసుకున్నాం. ఇంకా మా అత్తయ్య పర్స్ తీసుకున్నాం. చాలా తక్కువ వాడతారు అత్తయ్య అప్డేటెడ్ కాదు, మా మమ్మీ అయితే చాలా అప్డేటెడ్. సో అత్తయ్యకి చాలా సెలెక్టివ్గా తీసుకోవాలి కాబట్టి అక్కడ ఒకటి నచ్చింది తీసుకున్నాం. మమ్మీ అయితే మోడ్రన్, ఎక్కడన్నా తీసుకోవచ్చు. సో ఆమ్స్టర్డామ్లో తీసుకుంటాం మమ్మీకి. సో యా, ఇప్పుడైతే నేను కూడా ఒకటి తీసుకున్నాను, కార్డ్స్ అన్ని పెట్టుకునే పర్స్. సో యా అంతే. ఇప్పుడైతే ఐఎమ్ ఎంజాయింగ్ ది డే. అండ్ ఇక్కడ వచ్చేసి సూర్య మ్యాప్, ఇక్కడ వచ్చేసి ఇది మ్యాప్ అనమాట. ఫ్రంట్లోనే ఉంటుంది ఫ్రీ మ్యాప్స్ అని. ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేది మొత్తం దీనిలో ఉంటుంది. దీన్ని చూస్తా మనం వెళ్ళాలి. ఇక్కడ చాలా అంటే చాలా పెద్దది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అస్సలు తెలియదు మనకు. సో ఇలా నడుచుకుంటా వెళ్తూనే ఉండాలి. కానీ ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ ప్లేస్. నేను ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి నాకైతే అసలు సూపర్ ఉంది. ఫుడ్ గురించి అయితే ఇక్కడ చాలా ఫుడ్ అన్నీ ఉన్నాయి. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను ఉండవు అని అనుకున్నాను కానీ ఉన్నాయి. అక్కడ ఐస్ క్రీమ్ కూడా ఉంది తెలుసు. తీసుకున్నావా? ఈ ఐస్ క్రీమ్ బండి మాకు నార్మల్గా నడుస్తుంటే దారిలో కనిపించింది అనమాట. అసలు ఎక్కడ ఎలా వెళ్తున్నామో కూడా తెలియదు, ఆ మ్యాప్స్ని పట్టుకొని వెళ్ళాలి. ఈ ఐస్ క్రీమ్ బండి పర్టికులర్గా అన్ని చోట్లలో ఉండదు, మేము వెళ్ళిన దారిలో లక్కీగా ఉంది. అసలు ఎంత ఎలా చెప్పును, అది చాలా కమ్మగా ఉంది. అయితే కొంచెం అటు ఇటు చూసేసుకుంటా వస్తున్నాం. కాకపోతే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా వర్షం పడుతుంది నాన్ స్టాప్ గా. ఇంకా అంబ్రెలా కూడా తెచ్చుకోలేదు. నెదర్లాండ్స్ లో చాలా వర్షం ఎక్కువ. సో అందరూ చాలా సేఫ్టీగా ఆల్రెడీ అంబ్రెలాస్ తెచ్చుకున్నారు. మేమే అసలు తెచ్చుకోలే. ప్రాబ్లమ్ ఇప్పుడు ఫొటోస్ కి కానీ నడవడానికి కానీ
చాలా జుట్టు మొత్తం పాడైపోతుంది. వర్షం పడకుండా చాలా బాగుండేది. మేము ఈ వర్షంలో ఫుడ్ తినడానికి ప్లేస్ ఎత్తుక్కోవడానికి చాలా కష్టపడ్డాం. ఎందుకంటే వర్షం వల్ల అందరూ ఫ్రీ సిట్టింగ్ ఏరియాస్లో అందరు కూర్చుండిపోయారు. సో వర్షం పడుతుంటే లాస్ట్కి ఒక దగ్గర ప్లేస్ దొరికింది. ఇక్కడ నేను చేసిన పులిహోరని నేనే పొగుడుతూ మా ఆయనతో ముచ్చట్లు పెడతా ఒక హాట్ చాక్లెట్ డ్రింక్ తీసుకొని ఇలా వర్షంలో ఫుల్ అంటే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. మేము తినేటప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయింది. ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఎలా వెళ్ళాలి అక్కడికి? 49 అక్కడికి ఎవడన్నా వెళ్తాడా? ఎంట్రన్స్ బయట నో ఫీల్స్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచే తీసుకోవాలి ఫొటోస్. ఇది వచ్చేసి స్ట్రూప్ కాఫీ అని అంటారు. మధ్యలో మనకి పాకం ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట దీని మధ్యలో. సో యా విడిగా తింటే చాలా బాగుంటుంది. సినిమన్ పౌడర్ కూడా ఉంటుంది దీని మధ్యలో. ఇంకా అదేంటిది బెల్లం పాకం, క్యారమిల్ ఉంటుంది కదా, క్యారమిల్ పాకం, అదే షుగర్ పాకం. సో ఇది నెదర్లాండ్స్ లో చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ స్ట్రీట్స్ లో చూసిన ఎక్కడైనా సూప్ కాఫీలు మాత్రం ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఫుల్ గా వర్షం పడుతుంది. మేము వచ్చింది మొత్తం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయింది ట్రిప్. అంటే మేము ఆల్రెడీ సగం దాకా చాలా వరకు వెళ్ళాము, ఇంకా వెళ్ళాలి. మొత్తం జుట్టు మొత్తం అంతా తడిసిపోయింది. అంబ్రిల్లాస్ ఉండాలి. అంబ్రిల్లాస్ అన్ని ఇక్కడ సేల్ చేస్తున్నారు. దానికి డబుల్ రేట్ పెట్టి సేల్ చేస్తున్నారు. అవన్నీ కూడా సేల్ అయిపోయాయి. ఆ వర్షం వల్ల అటు ఇటుగా ఉంది. ఓకేగా అయ్యింది. సో ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ రాగానే ఎక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము రావాలి అని. ఫీల్స్ అయితే అస్సలు చూడలేదు. ఫీల్స్ మొత్తం అన్ని ఫీల్స్ ఉంటాయి కదా, సో అదైతే అస్సలు చూడలేదు. మా ఇంటికి దగ్గరలోనే ఉంది కొంచెం. మళ్ళీ రావాలని అనుకుంటున్నాము. సో ఎలా వెళ్తుందో చూద్దాం. సో అంతే అండి ఇవాళకి వీడియో. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్తీ.